జహీరాబాద్ ఆచార్య డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ నివారణ, డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా జహీరాబాద్ పట్టణ ఎస్ఐ కాశీనాథ్ హాజరై మాట్లాడుతూ నేటి సమాజంలో యువత డ్రగ్స్ బారిన పడకుండా ఉండాలని, అందుకు చైతన్యం రావాలని, ఇతరులను కూడా చైతన్యపరచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఆన్లైన్ మోసాలకు గురి కావద్దన్నారు. ఆపద సమయంలో 1930 100 1900 నెంబర్లకి ఫోన్ చేసి తమని తాము కాపాడుకోవాలని సూచించారు. అలా ఉంటాయి కాబట్టి ఒక మాటకి నేను చెప్పేది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఐపీఓ గారు డ్యూటీకి వెళ్తున్నారు ఆర్మూర్ నుంచి. మార్గ మధ్యలో ఫోన్ కాల్ వస్తుంది, ట్రాన్స్ఫర్ చేస్తారు. ఫోన్ చేసి నీ మీద ఏసీ రైడ్ జరుగుతుంది, నువ్వు మేము అడిగిన డబ్బులు ఇవ్వాలి, లేకపోతే నువ్వు రైడ్ అయిపోతున్నావు, నీ మీద రైడ్ జరుగుతుందని చెప్పేసి ఏమైతే ఆటోమేటిక్ షాక్ అయిపోతుంది కదా. ఆయన షాక్ అయిపోయింది, ఆయన కాలు కట్టనేయట్లేదు, కట్టనేయకుండానే ఆయన ఫోన్ లైన్లో ఉంటే ఆయన డ్రైవర్ అసిస్టెంట్ ఉంటారు కదా, వాళ్ళతో ఫోన్ చేసుకుంటూ ఆయన 5 మందికి ఫోన్ చేసి వాటి కాల్స్ 5 lakhs వేసేసాడు. ఇది 1 hour 1.5 hour స్పాన్లో. ఈ టైంలో 5 lakhs వేసేసాడు. ఆ కేసు మనం తర్వాత డిలీట్ చేసాము, అది వేరే విషయం. ఓకేనా? అంటే ఒక మనిషికి షాక్ గురి చేసి డబ్బులు తీసుకుంటున్నాం కాబట్టి మీరు అంటే అలర్ట్గా ఉండాలి. ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పేది ఓటీపీ ఫ్రాడ్ అని చెప్పేది తెలుసా. అందరికి ఓటీపీ ఫ్రాడ్ గురించి మీ అకౌంట్ అప్డేట్ చేయాలి. మీ కేవైసీ అంటారు. కేవైసీ తెలుసా? నో యువర్ కస్టమర్. దాంట్లో కేవైసీ డీటెయిల్స్ ఉంటాయి, మన ఆధార్ అప్డేట్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి. మీ ఏటీఎం ఎక్స్పైర్ అయిపోయింది, మీ ఏటీఎం బ్లాక్ అవుతుంది, మీ అకౌంట్ డీయాక్టివేట్ మోడ్లో ఉంది, దాన్ని యాక్టివేట్ చేయాలి అని రకరకాలుగా వస్తుంటారు. అలా లేకుండా కొన్ని మిలిటరీ ఆఫీసర్స్ లీక్ పెడతారు ఫేస్బుక్లో. ఈవెన్ ఈ టైంలో మనం చూసుకుంటే ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఇంకా స్నాప్చాట్స్ రకరకాల దాంట్లో నేను ఆర్మీ ఆఫీసర్ని, నాకు ఇక్కడ అర్జెంట్గా అవసరం ఉండేది, నా దగ్గర ఒక 10 లక్షల కాదు, నేను 1 లక్ష కాపీద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి దాంట్లో పెట్టేస్తే మనం ఈజీగా నమ్మేస్తాం. అది 1 లక్షకు వస్తుంది కదా. ఆర్మీ ఆఫీసర్ ఆయన ఐడి కార్డు, ఆయన ఫోటో అన్ని పెడతాడు. మనం ఈజీగా నమ్మేసి అక్కడ నా నంబర్ కాంటాక్ట్ అవుతాం. అక్కడ మాట్లాడే వ్యక్తి ఎవరుంటారు? ఆర్మీ పర్సన్ ఉంటాడు. ఎవరుంటాడు? ఆఫీసర్ ఉంటాడు. ఆయన మనకి ఓకే పంపి అని చెప్పేసి ఇంకా కొన్ని రకాలు ఏంటంటే